ఇంప్లిమెంటేషన్ చెప్తా. ఇంప్లిమెంటేషన్ ఇదేనా లీనియర్ రిగ్రెషన్ మనం నిన్న ఎస్టర్డే డిస్కస్ చేస్తున్నాం. సో లీనియర్ రిగ్రెషన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద లీనియర్ రిలేషన్ బిట్వీన్ డిపెండెంట్ వేరియబుల్స్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్య లీనియర్ డిపెండెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీని యొక్క ఫార్ములా ఏమని y ఈక్వల్స్ టు mx ప్లస్ c. అది సింపుల్ లీనియర్ రిగ్రెషన్. మళ్ళీ లీనియర్ రిగ్రెషన్ ఫార్ములా y ఈక్వల్స్ టు m1x1 ప్లస్ 2x2 ప్లస్ m3x3 ప్లస్ ఇది సింపుల్ లీనియర్ రిగ్రెషన్. ఇది మల్టీ లీనియర్ రిగ్రెషన్. మీకు ఇక్కడ కొన్నిసార్లు కొన్ని వెబ్సైట్స్ లో బీటా ఉంటుంది, బీటా 0, బీటా 1, బీటా 2 ఇలా ఉంటుంది, h0, h1, h2 ఇలా ఉంటుంది. సో అంత ఈక్వేషన్ ఒకటే y ఈక్వల్స్ టు mx ప్లస్ c లోనే మెయిన్ ఈక్వేషన్ y ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఒక్కొక్కరు ఒక్కొక్క నొటేషన్ రాసుకుని ఉంటారు. ఒకరు బీటా రాసుకుంటారు, ఒకరు హెచ్ రాసుకుంటారు. ఇది డిపెండ్స్ ఉంటుంది. ఓకేనా? సో లీనియర్ రిగ్రెషన్ లైన్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ లీనియర్ రిగ్రెషన్ అంటారు, ఇంకొకటి నెగటివ్ లీనియర్ రిగ్రెషన్. అది ఏదాని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏది ఇంటర్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటర్సెప్ట్ పాజిటివ్ వస్తే పాజిటివ్, ఇంటర్సెప్ట్ నెగిటివ్ వచ్చిందంటే నెగిటివ్ లీనియర్ రిగ్రెషన్. అంతేనా? నెగిటివ్ పాజిటివ్. సో అవి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఆ ఎర్రర్ పాయింట్స్ ని రెడ్యూస్ చేయడానికి మనం ఏం యూజ్ చేయాలి? మ్యాట్రిక్స్ యూజ్ చేయాలి. అవి ఏమేమి ఉన్నాయి? మీ స్క్వేర్ ఎర్రర్, అడ్జస్ట్ ఆర్ స్క్వేర్ కొన్ని మ్యాట్రిక్స్ యూజ్ చేసి మనం వర్కౌట్ చేయాలి. ఓకే. సో ఈరోజు ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడితే సింపుల్గా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ ఏం కావాలి? రిక్వైర్ ఏ లైబ్రరీస్ ఉన్నాయో ఆ లైబ్రరీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏవే ఉన్నాయి NumPy, Pandas, MATLAB, ఏవే లైబ్రరీస్ ఉన్నాయో ఆ లైబ్రరీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి రిక్వైర్మెంట్ లైబ్రరీస్ ఉన్నాయి. అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఏమేమి చేసా? పాండాస్ చేసా, మ్యాట్ప్లాట్లిబ్ చేసా, cbon చేసా, మోడల్ సెలెక్షన్ లో ట్రైన్ టెస్ట్ ఫ్లిప్ చేసా, లీనియర్ ఆల్జీబ్రా అనే మనం లీనియర్ రిగ్రెషన్ కదా. చూడండి మోడల్ ఎలా చేసా? ఫ్రమ్ sklearn డాట్ లీనియర్ మోడల్ ఇంపోర్ట్ లీనియర్ రిగ్రెషన్. సార్ ఓకే సార్, నాకు ఇది తెలీదు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో, నేను ఎలా చేయాలి అంటే సింపుల్గా ప్యాకేజ్ ఏంటండి ఇది? sklearn ప్యాకేజ్ ఏంటి? sklearn ఏదైనా ప్యాకేజ్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లీనియర్ రిగ్రెషన్స్ మనం యూజ్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఉంటాయి. క్లాసిఫికేషన్లో ఇది ఒకసారి మోడ్ కొడితే ఇక్కడ ఉంది లీనియర్ మోడల్. దీని మీద క్లిక్ చేయాలి. దీంట్లో మీకు మల్టిపుల్ లీనియర్ మోడల్స్ వస్తాయి. మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది లీనియర్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ ఎక్కడ ఉంది? లీనియర్ రిగ్రెషన్ పాలినామియల్ రిగ్రెషన్, లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఇక్కడ ఉంది. సో లీనియర్ రిగ్రెషన్ ఇంపోర్ట్ చేసుకోవడానికి లీనియర్ రిగ్రెషన్ మనం ఫార్ములా యూజ్ చేయాలి. సో దీంట్లో ఏమి చూపించలేదు సార్ ఇక్కడ. ఓకే, మామూలుగా అయితే జస్ట్ లీనియర్ రిగ్రెషన్ టైప్ చేసి లీనియర్ రిగ్రెషన్ SQL లీనియర్ రిగ్రెషన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డాక్యుమెంట్ కదా కనపడుతుంది. సో దాంట్లో ఉందో లీనియర్ మోడల్స్లో లీనియర్ రిగ్రెషన్లో ఉంది. సో ఇది లీనియర్ రిగ్రెషన్ కంప్లీట్ ఆల్గరిథం యొక్క స్ట్రక్చర్. దీంట్లో ఏ పారామీటర్స్ ఉంటాయి, ఎలా ఇన్పుట్ చేసుకోవాలి, మొత్తం ఇవన్నీ. సో ఇన్ కేస్ మీరు క్లాసెస్ యూజ్ చేస్తారు, నేను మామూలు ఫంక్షన్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇన్ కేస్ మీరు క్లాసెస్ యూజ్ చేయాలంటే ఇలా యూజ్ చేయాలి మోడల్స్లో. ఓకేనా? నాకు అంత అవసరం లేదు, ఫంక్షన్స్ టెన్సర్ఫ్లో యూజ్ చేస్తాం కాబట్టి ఇలా ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ ఫ్రమ్ SQL లీనియర్ మోడల్ ఇంపోర్ట్ లీనియర్ రిగ్రెషన్ అదేనా రాసిండేది? అదేనా? ఇక్కడ L క్యాపిటల్ ఉండాలి, R కూడా క్యాపిటల్ ఉండాలి, క్యాప్స్. సో నెక్స్ట్ వచ్చి ఇంపోర్ట్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్లో ఎందుకు కావాలి? మనం ఎర్రర్ రెడ్యూస్ చేయాలి కాబట్టి మ్యాట్రిక్స్ కావాలి కాబట్టి చేస్తాం. సో దాని తర్వాత డేటాని లోడ్ చేయాలి. డేటాని ఎర్రర్ వస్తుంది డేటా ఉంది ఇది
సెకండ్ రైట్ కార్డ్ డేటా సెట్ కదా और एक्शन में पता है आपको तारीख पे शोरूम पता है ना उसके पास हाँ भाई के पास డేటా డైరెక్టరీ హ్యాస్ కార్డ్ డైరెక్టరీ కదండి కార్డ్ డేటా ఇక్కడ సో డేటా సెట్ లోడ్ అయ్యింది యాక్చువల్గా డేటా లేదు అనేది అది లోడ్ అవ్వట్లేదు సో డేటా సెట్ లోడ్ అయింది డేటా సెట్ డాట్ హెడ్ వచ్చిందా డేటా సెట్ డాట్ ఇవి కాలమ్స్ ఉన్నాయి డేటా మన దాంట్లో ఈ కాలమ్స్ సో ఇంతకుముందు మనం ఏమేం చేసాం ఎలా ప్రాజెక్ట్ ఇది ఒక ప్రాజెక్ట్ ఎలా డీల్ చేయాలో చూపిస్తున్నాయి కంటిన్యూగా ఓకేనా సో డేటా డాట్ హెడ్ నెక్స్ట్ టైల్ అనలైజ్ చేయాలి టైల్ అనలైజ్ చేసాలి ఇన్ఫో ఏం చేయాలి ఇన్ఫో చేసిన తర్వాత డిస్క్రైబ్ న్యూమరికల్ డేటా నెక్స్ట్ నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా అని ఐడెంటిఫై చేయాలి ఉన్నాయా లేవు నెక్స్ట్ ఏం చేయాలి ప్రీ ప్రాసెసింగ్ చేస్తున్నా డేటా క్లీన్ చేస్తున్నాం సో నాకు రిక్వైర్మెంట్ ఉన్న డేటాలో ఇక్కడ చూడండి ఇక్కడ ఏజ్ మనము కార్ ఒక ఏజ్ని ఐడెంటిఫై చేసే కదా కార్లు కొంటాం అది ఎన్ని ఏళ్ళు 5 years 10 years అని ఉంది సో ఇక్కడ నీ కార్ యొక్క ఏజ్ ఏమైనా కనిపిస్తుందా ఇది చూడాలి మీ డేటా సెట్ చూపిస్తాను దీంట్లో కార్ యొక్క ఏజ్ ఏమైనా కనిపిస్తుందా మీరు ఏం చేయాలి కార్ ఏజ్ని తీయాలి కదా సో కార్ ఏజ్ తీయాలంటే ఇది ప్రెసెంట్ ఇయర్ మోడల్ ఉంటుంది కదా సో దాన్ని మైనస్ ప్రెసెంట్ ఇయర్ అంతే కదా అవునా కదా దాని యొక్క మైనస్ ప్రెసెంట్ ఇయర్ చేస్తే మనకి ఏమొస్తుంది కార్ యొక్క ఏజ్ వస్తుంది దానికి రాసిన డేటాని డేటా కార్ ఏజ్ అనే న్యూ కాలమ్ క్రియేట్ చేసి ఈక్వల్స్ టు 2024 మైనస్ డేటా మైనస్ ఇయర్ అయినా కార్ డేటా ఉండేది మనకి ఇది కార్ యొక్క ఏజ్ ఉంది అనుకోండి సో వన్స్ మన కార్ యొక్క ఏజ్ కనుక్కున్న తర్వాత ఇయర్తో మనకు అవసరం ఉందా కాలం అవసరం లేదు కదా సో సింపుల్గా డ్రాప్ ద ఇయర్ యాక్సిస్ ఈక్వల్స్ టు 1 ఈ యాక్సిస్ ఈక్వల్స్ టు 1 అంటే న్యూమరికల్ డేటాని కాలమ్స్లో డ్రాప్ చేయమని యాక్సిస్ ఈక్వల్స్ టు 1 అంటే కాలమ్స్ డేటాని డ్రాప్ చేయాలి ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ అంటే ఒరిజినల్ డేటాని నువ్వు ఏదైతే అప్లోడ్ చేసావో ఏం మార్చొద్దు జస్ట్ అదొకటి రిమూవ్ చేసి అదే రీప్లేస్ చేయని ఓకే ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ అని పెడితే ఏం చేంజ్ చేయకు అదే డేటానే ఉండు జస్ట్ రిమూవ్ చేయి ఓకేనా రన్ చేస్తున్నా లోడ్ అయ్యింది ఇప్పుడు డేటా డాట్ హెడ్ వచ్చిందా కార్ ఏజ్ అంటే ఆ కార్ కొని ఎన్నాళ్ళు అయింది 10 years షిఫ్ట్ కొని ఎన్నాళ్ళు అయింది 10 years షిఫ్ట్ కొని ఎన్నాళ్ళు అయింది 10 years అయిందా 10 years అయిందా 10 years అయిందా సో అక్కడ సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ లో కూడా ఉంది కదా అదే కార్ ఓనర్స్ అని చూడండి 0 అంటే ఫ్రెష్ 1 అంటే ఫస్ట్ హ్యాండ్ అదే ఒకరి చేతి నాది 2 అంటే 2 owners ఉన్నారు 3 అంటే 3 owners ఇది మన అవుట్పుట్ డేటా ఇది మన ఇన్ఫర్మేషన్ ఆఫ్ డేటా ఓకే ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తున్నా ఇక్కడ మీకు నేమ్స్ రీనేమ్ చేస్తున్నా ఇక్కడ అసలు ఇవి పాయింట్స్లో ఉన్నాయా ల్యాక్స్లో ఉన్నాయా నీకు తెలుసా థౌజండ్సా పాయింట్సా లేదు సో కనపడాలి అంటే తెలియాలి కాబట్టి మనం ఏం చేస్తాం దీనిని ల్యాక్స్ లెక్క మారుస్తున్నాం సెల్లింగ్ ప్రైస్ ల్యాక్స్ ఇన్ ల్యాక్స్ ప్రెజెంట్ ప్రైస్ ఇన్ ల్యాక్స్ కిలోమీటర్స్ అని నేను మారుస్తున్నాను సో అది కాలం రీనేమ్ చేస్తున్నా డేటా డాట్ రీనేమ్ కాలం ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఎక్కడ ఉందో దాన్ని సెల్లింగ్ ప్రైస్ డాట్ ల్యాక్స్ లెక్క మార్చు ప్రెజెంట్ ప్రైస్ ఎక్కడ ఉందో ప్రెజెంట్ డేస్ ఆఫ్ ల్యాక్స్ లెక్క మార్చు ఓనర్ అది ఎక్కడ ఉందో దాన్ని పాస్ట్ ఓనర్
ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ, ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ చేస్తే ఈ డేటాని రీప్లేస్ చేయి, దట్స్ ఇట్. ఏం చేంజ్ లేదు, ఆ డేటాని రీప్లేస్ చేయి. రన్ చేయనా? చేశానా? ఇప్పుడు కాలమ్స్ చూద్దామా? అవేనా కాలమ్స్, డేటా డాట్ కాలమ్స్, సరేనా? అంతేనా? అవేనా డేటా డాట్ కాలమ్స్ వచ్చాయి, చేంజ్ అయినాయా? ఇప్పుడు నేను విజువలైజేషన్ చేయాలి. ఏం చేయాలి? విజువలైజేషన్ చేయాలి. విజువలైజేషన్ చేద్దామా? విజువలైజేషన్లో ఫస్ట్ విజువలైజేషన్ చేయాలంటే మీకు డేటా తెలియాలి. సో ఇక్కడ డేటా చూడండి బాగా, నేమ్, కార్ నేమ్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది, ప్రెసెంట్ ప్రైస్ ఉంది, కిలోమీటర్ ఉంది, ఫ్యూయల్ ఉంది. ఫ్యూయల్ ఎలా ఉంది? ఫ్యూయల్ ఎలా ఉంది? కేటగిరికల్ వేరియబుల్స్ ఉంది. సెల్లింగ్ టైప్ ఎలా ఉంది? సెల్లింగ్ టైప్ ఎలా ఉంది? కేటగిరికల్ ఫీచర్. ట్రాన్స్మిషన్ ఎలా ఉంది? కేటగిరీ. ఫ్యూయల్ టైప్ అంటే మనకి ఏ టైప్స్ వస్తాయి? ఫ్యూయలా, డీజిల్, అదే డీజిలా పెట్రోల్ అని వస్తాయి. నెక్స్ట్ సెల్లింగ్ టైప్ డీలరా లేదా కన్సల్టెంటా సంథింగ్ ఉంటాయి కదా, అవి వస్తాయి. దాని తర్వాత ట్రాన్స్మిషన్ మాన్యువలా ఆటోమేటా, అర్థమైందా? మాన్యువలా. ఇది ఏ రిలేటెడ్ డేటా ఇదంతా? ఏ ఇండస్ట్రీకి సంబంధించిన డేటా? ఇప్పుడు ఎందుకు నేను ఫస్ట్ ఇండస్ట్రీస్ చూసుకున్నామని అర్థమైందా? నీకు ఏమీ ఐడియా లేదు. ట్రాన్స్మిషన్ అంటే ఏంటని నీకు ఎలా తెలుస్తుంది? అర్థమైందా? నేను ఎందుకు ముందున ఇండస్ట్రీలు గుర్తు తెచ్చుకోండి అనేది ఇందుకే. డీలర్స్ అంటే ఎవరు నీకు తెలుస్తుందా? డీలర్స్ కార్ డీలరే అని ఉన్నాడా? చాలా మంది డీలర్స్ ఉన్నారు కదా. రైస్ డీలర్ ఉంటాడు, వీట్ డీలర్ ఉంటాడు. యా డీలర్ అని చెప్తావు? అందుకే ఏ డొమైన్ ఆ డొమైన్ తెలుసుకోవాలి అని చెప్పింది. ఓకే చెప్పరు కదా ఎందుకు స్టార్టింగ్, అందుకే చెప్పింది. ఓకే, ట్రాన్స్మిషన్ అంటే తెలియాలి, ఫ్యూయల్ టైప్ అంటే తెలియాలి, ఇవి తెలియాలి. ఫ్యూయల్ టైప్లో ఇప్పుడు అంటే అప్డేటెడ్గా కొన్ని సిజిఎన్ సంథింగ్ అవన్నీ వచ్చినాయి కదా, సిఎన్జి, ఎలక్ట్రిక్ అవన్నీ వస్తాయి. సో ఇది ఓల్డ్ డేటా కాబట్టి లేదు. క్లియర్గా? ఇప్పుడు నేను కేటగిరికల్ డేటాని అనలైజ్ చేస్తాను, కేటగిరికల్ ఫీచర్స్ని అనలైజ్ చేస్తాను. క్యాట్ సంథింగ్ లైక్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నా, కేటగిరికల్ కాలమ్స్ ఈక్వల్స్ టు ఫ్యూయల్ టైప్, సెల్లింగ్ టైప్, ట్రాన్స్మిషన్, కాస్ట్. ఇవేనా సెల్లింగ్ టైప్ అనేది ఇవేనా? ఇవన్నీ నా కేటగిరికల్ ఫీచర్స్. అక్కడ ఓనర్స్ అనేది కేటగిరికల్ ఫీచర్ కాదు, 1 2 3 4, కానీ బేస్డ్ ఆన్ అది కూడా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 న్యూమరిక్సే, కానీ మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ కూడా కేటగిరీస్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ i ఈక్వల్స్ టు 0 ఇన్స్లైస్ i ఈక్వల్స్ టు 0 వేర్ i లెస్ దాన్ 4, వేర్ i లెస్ దాన్ 4. ఎందుకు i లెస్ దాన్ 4 పెట్టానంటే ఎన్ని కేటగిరికల్ ఫీచర్స్ ఉన్నాయి మీ దగ్గర? 4 అవుట్పుట్స్ రావాలి కదా. 4 స్టార్ట్స్ ఫ్రమ్ 0 0 1 2 3. నేను ఈక్వల్ టు పెట్టలే, లెస్ దాన్ 4 అని పెట్టా. అది ఈక్వల్ టు 4 అయితే ఇంకొకటి వస్తుంది. ఓకేనా? అయిపోయిందా? ఇప్పుడు చూడండి, ఫిగర్ ఈక్వల్స్ టు ప్లాట్ డాట్ ఫిగర్ సైజ్. ఆ ఫిగర్ సైజ్ ఎంత ఉండాలి? విడ్త్ 10 ఉండాలి, సారీ హైట్ 10, విడ్త్ 4. ఓకేనా? ఈ పాయింట్స్ అర్థమైనా ఎందుకు పెట్టాను? క్లియరా? అర్థమైందా? వైల్ కండిషన్, వైల్ లూప్ తెల్లా? ఐజే ఇన్షియలైజేషన్, స్టార్టింగ్ ఇన్షియలైజ్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసిన, అదే నువ్వు 1 అని పెట్టావు అనుకో, i ఈక్వల్స్ టు 4 అని పెట్టాలి. ఇక్కడ వైల్ i ఈక్వల్స్ టు 4 అని పెట్టాలి. అర్థమైనా? స్టార్టింగ్ ఇన్షియలైజేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అని. సో ఈ స్టెప్స్ అర్థమైనాయా? క్లియరా? నెక్స్ట్ ఈ స్టెప్ మాట్లాడదాం. ప్లాట్ సబ్ ప్లాట్. ఐ నీడ్ టు ప్లాట్ ఏ సబ్ ప్లాట్ 1, 2, 1. SNS డాట్ కౌంట్ ప్లాట్, x యాక్సిస్ ఈక్వల్స్ టు క్యాట్ కార్డ్. మొత్తం ఇవన్నీ కౌంట్ చేయాలి. ఐఏ కదా కౌంట్ చేసేది. వేర్ డేటా ఈక్వల్స్ టు డేటా, i ఈక్వల్స్ టు i+1. ఇంక్రిమెంట్ వైల్ లూప్ యూజ్ చేసాం కాబట్టి ప్రతిసారి ఇంక్రిమెంట్ లూప్ జరిగినప్పుడు జరగాలి. సో ఇది ఒక ప్లాట్. నెక్స్ట్ ఇంకో ప్లాట్ సబ్ ప్లాట్ 2 1, 2, 2. సేమ్ అదే ప్రాసెస్, i ఈక్వల్స్ టు ఇంక్రిమెంట్. ఓకే, ఫస్ట్ ప్లాట్ ఇది, ఫస్ట్ ఇదే కదా సెల్లింగ్ టైప్. ఎన్ని టైప్స్ ఉన్నాయి? సిఎన్జి, డీజిల్, పెట్రోల్. ఓకే, కౌంట్ ప్లాటే కదా యూస్ చేస్తాం. కౌంట్ ప్లాట్ ఎందుకు యూస్ చేస్తాం? కౌంట్ చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్. సో దీంట్లో పెట్రోల్ ఎక్కువ ఉన్నాయి, డీజిల్ అరౌండ్ 50 ఉన్నాయి, సిఎన్జి జస్ట్ 1 or 2 ఉన్నాయి. సో నెక్స్ట్ సెల్లర్ టైప్, డీలర్ ఎక్కువ ఉన్నారు, ఇండివిజువల్ ఎక్కువ ఉన్నారు. డీలర్స్ ఎక్కువ ఉన్నారు, అరౌండ్ 170 పైన ఉన్నారు. సో అలానే నెక్స్ట్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్గా
లేదా మాన్యువల్లీ అరౌండ్ 200 ప్లస్ ఉన్నాయి, ఆటోమేటిక్ అరౌండ్ 35-45 వరకు ఉన్నాయి. సో పాస్ట్ ఓనర్స్ ఎక్కువ ఉన్నారు, 0 అంటే ఫ్రెష్ ఓనర్స్ ఎక్కువ ఉన్నారు, అరౌండ్ 250 ప్లస్ ఉన్నారు. 1 ఓనర్ అనే వాళ్ళు జస్ట్ 30-20 మెంబర్స్ ఉన్నారు. థర్డ్ ఓనర్ జస్ట్ లైట్ 1 or 2 మెంబర్స్, లైట్ కలర్ లో కనిపిస్తుంది 1 or 2. ఈ గ్రాఫ్ అర్థమైందా? నిజం చెప్పు, నిజం చెప్పు, అర్థమైందా? అర్థమైందా? ఇంకోసారి చెప్పాలి, క్లియరా? అది చెప్తా. సో ఇక్కడ నేను ఈ గ్రాఫ్ ఎందుకు యూజ్ చేస్తానంటే కేటగిరికల్ ఫీచర్స్ ని విజువలైజేషన్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. కేటగిరికల్ ఫీచర్స్ అవి ఉన్నాయి మనకి, ఓకేనా? ఆ 4 కాలమ్స్ కేటగిరీ ఫీచర్స్. దాన్ని నేను ప్రతి ఒక్కరిని ఫంక్షన్ రాసైనా చేయొచ్చు, బట్ నాకు అవసరం లేదు, అన్ని గ్రాఫ్లు ఒకటేసారి విజిబుల్ అవ్వాలి కాబట్టి. సో I = 0 నేను వైల్ యూజ్ చేస్తే ప్రతి ఒక్క దానికి ఐటరేషన్ జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఐటరేషన్ జరుగుతుంది. సో వైల్ లో కండిషన్ రాయాలి, వైల్ I <4. ఎందుకు <4 ఉన్నాయంటే మనం స్టార్టింగ్ విత్ 0, ఇండెక్స్ 0 అనుకొని స్టార్టింగ్ విత్ 0తో స్టార్ట్ చేసాం కాబట్టి I < 4 అని రాస్తాం. సో 4 కాలమ్స్ ఉన్నాయి, లెస్ దాన్ అంటే 0, 1, 2, 3 అంటే 3 ఇండెక్సెస్ వస్తాయి బయటికి, 0, 1, 2, 3 దాంట్లోనే డేటా. సో అది వైల్ కండిషన్. దాని తర్వాత ఫిగర్ ని సైజ్ చేస్తున్నాం, ఫిగర్ ప్లాట్, ఫిగర్ సైజు, దాని హైట్ విడ్త్ డిఫైన్ చేశాను. డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక యాక్సిస్ గ్రాఫ్ అయితే ఇవ్వాలి కదా యాక్సిస్, దానికోసమే ప్లాట్, సబ్ ప్లాట్, ఎందుకంటే మల్టిపుల్ ప్లాట్స్ మనం వేస్తున్నాం కాబట్టి సబ్ ప్లాట్స్ అని. సో ఈ ప్లాట్ యూస్ చేసామంటే, ఈ సబ్ ప్లాట్ యూస్ చేసామంటే 1, 2, 1 అంటే ఇవి వస్తాయి, 1, 2, 2 అంటే ఇవి వస్తాయి, ఓకేనా? సబ్ ప్లాట్ PLT డాట్ సబ్ ప్లాట్ 1, 2, 1 SNS డాట్ కౌంట్ ప్లాట్, కౌంట్ చేస్తున్నా. X యాక్సిస్ కంప్లీట్, X యాక్సిస్ అంటే నా కేటగిరికల్ ఫీచర్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ. సో డేటా సెట్ ఈక్వల్స్ డేటా, మొత్తం ఏ డేటా ఉంది చెప్పాయి కదా SNS లో డేటా ఈక్వల్స్ ఎక్కడ పెడతారు. సేమ్ లైక్ ఇంకొకటి, నీకు ఇంకోటి కావాలి కదా ప్లాట్స్, సో అలానే ఇంకొకటి 1, 2, 2 ఇంకొకటి కావాలంటే 1, 2, 3 సెకండ్ ప్లాట్, థర్డ్ ప్లాట్ కి. ఇంకోటి కావాలంటే 1, 2, 4 అలా, అవి ఫీచర్స్. సేమ్ అలానే ఇంకొకటి రాశాను. ఇప్పుడు న్యూమరిక్ కాలమ్స్ ని ఫిగర్ అవుట్ చేస్తున్నా, ఏం యూజ్ చేస్తున్నా? బాక్స్ ప్లాట్. ఏ కాలమ్స్ కి? న్యూమరిక్. సో ఫర్ ఇన్ కేస్ సరే తీసేద్దాం, అదే ఫామ్ గానే ఏమంటే ఇక్కడ బాక్స్ ప్లాట్ రాశానంటే. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, అంతేనా? ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇంకా నువ్వు పెండింగ్ ఉంది ఏజ్ అనేది, అర్థం అట్లా వస్తుంది. చూసారా నేను పైన ఏం పెట్టా? 1, 2, 1 ఈ సైడ్ అన్నీ వచ్చినాయా? ఇవే కదా ఈ సైడ్. ఇప్పుడు రిమూవ్ చేసినట్టు పెడుతున్నాం, అదేనా? అర్థం ఎక్కడ వచ్చింది? ఓకే ఓకే, ఏజ్ లేదు, ఏజ్ లేదు, ఏజ్ కాదు, కారేజ్ కదా మనం రాసిండేది, car_age. అచ్చా, అర్థమైందా? అలా యాక్చువల్గా ఏజ్ కదా, ఇంతకుముందు నేను పాత ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏజ్ పెట్టా, మీకు కార్ ఏజ్ అని పెట్టా, రీనేమ్ చేస్తా కదా నేను. ఓకే, అర్థమైందా ఎట్లా వచ్చినాయి అనేది? సేమ్ డేటా అదే, ఏమంటే ఇక్కడ ఏం యూజ్ చేస్తే బాక్స్ ప్లాట్. మీరు ఇదే ఫార్ములాలోనే స్కాటర్ ప్లాట్ యూజ్ చేసుకోవచ్చు, సేమ్ ఇదే ఫంక్షన్ రాయండి, ఏం తప్పలేదు. ఇదే దానిలోనే డిఫరెంట్ ట్రై చేయండి, ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదు? సబ్ ప్లాట్ సబ్ ప్లాట్ లా 1, 2, 1 తీసుకున్నాం, 1, 2, 2 వేసుకున్నాను సార్, ఎట్లా తీసుకున్నామా? అదే కదండి చూపించాను, ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నాం. అట్లా చేస్తాను, ఇప్పుడు మనం ఇచ్చాం కదా పాయింట్స్, అది యాక్సిస్ పెట్టుకోవాలి మనం, అది మనమే చేసుకోవాలి, అది మనమే తీయాలి. గ్రాఫ్లు విజువలైజేషన్ కోసం అది యూజ్ చేస్తారు ఇలా రావడానికి, ఓకేనా? ఇంతకుముందు 1, 2, 1 అంటే మొత్తం కంప్లీట్గా ఈ సైడ్ వచ్చాయి 4. నేను ఏం చేశాను? ఇంకో ప్లాట్ రాసి 1, 2, 2 రాశాను, ఏమైనా ఈ రెండు వచ్చాయి, ఓకేనా? సో ఇంకొకసారి ఏమైనా ట్రై చేద్దాము, సెకండ్ యాక్సిస్ కాకుండా థర్డ్ యాక్సిస్ ఎర్రర్ వస్తే చూద్దాం. త్రీ పెడుతున్నా, ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది. యూ మస్ట్ హ్యావ్ ఏ నెంబర్ లెస్ దాన్ 3, ఓన్లీ 3 కన్నా తక్కువ ఇవ్వాలి. ఓకే, ఇది తీసేద్దాం, 1, 2, 2, 2, 3 పెట్టండి. సో అవుట్ ఆఫ్ ది రేంజ్ అంటే అది బేస్డ్ ఆన్ ది థింగ్స్ వెళ్తాయి అన్నమాట.
ఓకే క్లియర్ అవి థింగ్స్ అక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇవి క్లియరా నెక్స్ట్ కార్ నేమ్స్తో మీకు ఇప్పుడు డేటా అనలైజ్ చేసాం క్లీన్ చేసుకుంటాయి 40 లేవు కాబట్టి మనం ఏం రీప్లేస్ చేయలేదు సో అన్వాంటెడ్ డేటా ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తాం చూడండి డేటాలో ఏమేమి ఉన్నాయా సో కార్ నేమ్తో నీకు పని ఉందా బ్రాండ్ అయితే ఏమైనా పని ఉందా ఉంటుంది కానీ మనకి ఇప్పుడు డేటా అవసరం లేదు కాబట్టి మనం డ్రాప్ చేసుకోలేం సో ఇవన్నీ మీకు ఇంపార్టెంటే మిగతా అవన్నీ అవునా డేటా డాట్ డ్రాప్ లేబుల్ ఈక్వల్స్ టు కార్ నేమ్ యాస్ ఈక్వల్స్ టు 1 ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ ఇప్పుడు ఏం చేస్తుంది డ్రాప్ ది లేబుల్ ఏం లేబుల్ డ్రాప్ చేస్తుంది కార్ నేమ్ ఇన్ యాక్సిస్ ఈక్వల్స్ టు 1 అంటే కాలమ్స్ వెళ్ళి చెక్ చేయి యాక్సిస్ ఈక్వల్స్ టు 0 ఇస్తే చూపించా ఇవి పాండాస్ ఉన్నాయి యాక్సిస్ ఈక్వల్స్ టు 1 యాక్సిస్ ఈక్వల్స్ టు 1 ఇస్తే కాలమ్స్ చెక్ చేస్తుంది యాక్సిస్ ఈక్వల్స్ టు 0 ఇస్తే రోస్ చెక్ చేస్తుంది ఓకే ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ ఓకేనా రన్ చేస్తున్నాం ఫాల్స్ ఇస్తే డేటా ఏం చేంజ్ అవుతుంది మళ్ళీ లోడ్ అయినప్పుడు యాక్చువల్గా అది ఏ ఒక్కొక్కకుండా కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి కొత్త వేరియబుల్ ఫంక్షన్ యాడ్ చేసి కొత్త వేరియబుల్ నుంచి తీసుకోవాలి మళ్ళీ అలా ఉండకుండా ఒకటే వేరియబుల్లో మనం డేటాను స్టోర్ చేసాం కాబట్టి అదే డేటాలోనే లైక్ రీప్లేస్ చేసుకుంటా పోవని చెప్తున్నాం ఓకేనా మీకు కావాలంటే డెఫినేషన్స్ ఉంటాయి one second why we use in place equals to true in second line understand the data frame has to make changes permanently నేను అక్కడే చేంజెస్ రీప్లేస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఓకేనా క్లియరా ఓకే డేటా డాట్ పీడిఎఫ్ డాట్ get dummies data equals to data drop first equals to true dummies variables create చేయమంటే నేను ఈ కేటగరికల్ ఫీచర్స్ ఉన్నాయి కదా నేను 1 నాట్ ఎన్కోడింగ్ చూపించానా 1 నాట్ ఎన్కోడింగ్ చూపించాను కదా 0 1 0 మేల్ ఫీమేల్ సో అలా అయినా చేయొచ్చు లేదంటే గెట్ డమ్మీ డేటా అని కొట్టైనా చేయొచ్చు ఓకేనా గెట్ డమ్మీ అని చూసి దాంట్లో ఫస్ట్ ఇప్పుడు మనకి మెయిల్ ఫీమేల్లో వచ్చుతాయి కదా ఒకటి డ్రాప్ చేసేస్తే మిగతా ఉంటాయి ఓకేనా అర్థమైందా నిన్న చూపించాను కదా మెయిల్ ఫీమేల్ సపరేట్ చేస్తా ఒకటి డ్రాప్ చేసినా కూడా ఒకటి వాల్యూ ఉంటుంది కదా అదే ఇక్కడ చేసాం పీడీ డాట్ గెట్ డమ్మీస్ డ్రాప్ డేటా ఈక్వల్స్ టు డేటా డ్రాప్ ఫస్ట్ ఈక్వల్స్ టు ట్రూ ఓకేనా సో రన్ చేసా సో ఆ డేటాను ఒకసారి చూద్దామా ఏమన్నా మారిందా లేదా డేటా డాట్ టెక్ చూడండి ఏమైనా చేంజెస్ అయినాయా ఇంకా ఏమేమి పోయినాయి కారణం అదే కదా చెప్పింది 1 నాట్ ఎన్కోడింగ్ ఉండే గెట్ అది ఉండే లేబుల్ ఎన్కోడింగ్ డీజిల్ అంటే 0 ఇక్కడ కదా డీజిల్ టైప్ అంటే డీజిల్ అంటే 0 పెట్రోల్ అంటే 1 ఈ 2 0లు వచ్చినాయంటే సిఎన్జి క్లియర్ అయినా ఇప్పుడు డేటా అంతా ఎట్లా మారిపోయింది న్యూమరిక్స్ లెక్క వచ్చిందా చూడండి ఏడన్నా ఏమన్నా ఉందా అంతే న్యూమరిక్ లెక్క వచ్చిందా ఇప్పుడు న్యూమరిక్ డేటా మిషన్ లెర్నింగ్ ట్రైన్ చేసుకుంటుందా చేస్తుంది కదా మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం ఎక్కువ న్యూమరిక్స్ మీద వర్క్ చేస్తుంది న్యూమరిక్స్ అంటే పని చేయదు ఇప్పుడు అంతా కన్వర్ట్ అయిపోయిందా పని చేస్తుందా ఓకే డన్ ఇప్పుడు దాని ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం కోరిలేషన్ ఫైండ్ అవుట్ చేసాక ఏం యూస్ చేశాను నేను హీట్ మ్యాప్ ఎస్ఎన్ఎస్ డాట్ హీట్ మ్యాప్ డేటా డాట్ కోరిలేషన్ కామా అనాయిటా ఈక్వల్స్ టు ట్రూ అంటే ఈ వాల్యూస్ కనపడడానికి చెప్పాను నేను పాయింట్ సో క్యాంపెయిన్ ఈక్వల్స్ టు అంటే కలర్స్ సి మ్యాప్ అంటే కలర్స్ రెడ్ అండ్ బ్లూ ఆర్ఈడి బియూ రెడ్ అండ్ బ్లూ ఉండేది సో అది షో ది ప్లాట్స్ డేటా లోడ్ అవ్వలేదు సరే ఓకే డేటా లోడ్ అవ్వలేదు సరే క్లియర్ సో ఇవి డేటా థింగ్స్ నెక్స్ట్ ఫైండ్ ద కోరిలేషన్ ఆఫ్
ఫైండ్ ద కోరిలేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సో ఇది కోరిలేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఇక్కడ వరకు మనం ఏం చేసామండి? డేటా అనలైజ్ చేసాం, క్లీన్ చేసాం, విజువలైజ్ చేసాం. అవునా కదా? క్లీన్ చేసాం కదా? ఏం చేసాం క్లీన్? ఏం చేసాం? ఏమేం చేసాం? క్లీన్ చేసాం చెప్పండి. క్లీన్ ఏం చేసాం? న్యూమరిక్ లైక్ కన్వర్ట్ చేసాం. అవంతా ఏ కింద వస్తుంది? డేటా క్లీనింగ్, ప్రీ ప్రాసెసింగ్ దీనిల కింద వస్తుంది. డేటా క్లీన్ చేసినాం, అనలైజ్ చేసినాం, విజువలైజ్ చేసినాం, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా నెక్స్ట్ స్టెప్ మోడల్ బిల్డ్ చేయాలి కదా. మోడల్ బిల్డ్ చేసామా? సో ట్రైన్ అండ్ టెస్ట్ బిట్ ఈక్వల్స్ టు ఫస్ట్ డేటాని ట్రైన్ టెస్ట్ బిట్ లేక వేసుకోవాలి. సో ఇక్కడ నాకు y ఈక్వల్స్ టు ఓన్లీ సెల్లింగ్ పాయింట్ ఇంపార్టెంట్. సెల్లింగ్ పాయింటే కదా ఎవరైనా. ఇప్పుడు మనకి అది అవుట్పుట్. ఇన్నేళ్ళ కారు నాకు సెల్ ఇంత చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఒక కారు ఉంది, అది 4 years ఉంది. నేను ఇంత కొన్నా, దాన్ని సెల్ చేయాలనుకుంటా కదా. అదే కదా నాకు అవుట్పుట్. సెల్లింగ్ పాయింటే కదా నాకు మెయిన్. అది డిపెండెంట్ కాలం. కార్ యొక్క ఏజ్ మీద, కార్ యొక్క ఓనర్ల మీద డిపెండ్ అయ్యి సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. అవునా? అది నా యొక్క అవుట్పుట్. x ఈక్వల్స్ టు డేటా డాట్ డ్రాప్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ డేటాలో ఏం డ్రాప్ చేసేస్తున్నా? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ డ్రాప్ చేశానంటే మిగతావన్నీ ఉన్నట్లేనా? మిగతా అంటే ఇలా కూడా ఇది ఒక ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి. డేటా డాట్ డ్రాప్ సెల్లింగ్ ప్రైస్ x ఈక్వల్స్ టు 1 అంటే కాలమ్ చెక్ చేసి ఈ డ్రాప్ చేసి. సో ఇది డ్రాప్ అయిందంటే రిమైనింగ్ కాలమ్స్ అన్ని ఎక్స్ట్రా స్టోర్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ y ఈక్వల్స్ టు డేటా, నేను ఓన్లీ సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నా. ఇక్కడ ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టలేదు. ఇన్ ప్లేస్ ఈక్వల్స్ ట్రూ అంటే y యాక్సెస్ అవ్వదు. అక్కడ యాక్సెస్ ఈక్వల్స్ టు 1 అని పెట్టా అంటే డ్రాప్ చేసా. ఆ డ్రాప్ చేసిన డేటాని y లో స్టోర్ చేస్తా. డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ ఏది? ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంది? ఎక్స్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏంటివి? ఎక్స్. డిపెండెంట్ వేరియబుల్ ఏంటి? y. ఓకేనా? అయినాయా? రన్ చేసినా? స్టోర్ అయిందా? ఎక్స్ యాక్సిస్ లో, y యాక్సిస్. ఇప్పుడు ఎక్స్ డాట్ హెడ్ చూద్దామా? చూడండి, అలా దాంట్లో సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది చూడండి. ఉందా? లేదు. నెక్స్ట్ అదే y చూద్దామా? సెల్లింగ్ ప్రైస్ ఉందా? అయిపోయిందా? క్లియరా? ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేద్దామా? ఎక్స్ ట్రైన్ y ట్రైన్, ఎక్స్ టెస్ట్ y టెస్ట్ చేద్దామా? ఎక్స్ ట్రైన్ x టెస్ట్ y ట్రైన్ y టెస్ట్ ఈక్వల్స్ టు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ x, y పాస్ చేసాము. ట్రైన్ టెస్ట్ సైజ్ ఎంత? 0.2 అంటే ట్రైనింగ్ సైడ్ ఎంత పోయింటుంది? 0.8. ట్రైనింగ్ సైడ్ 0.8, 80% ట్రైనింగ్ సైడ్ పంపించా. ర్యాండమ్ స్టేట్ ఈక్వల్స్ టు 1 అంటే ర్యాండమ్ గా 1 సెలెక్ట్ ఒక్కొక్క రికార్డ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఇది షేప్స్. ఎక్స్ ట్రైన్ y టెస్ట్ ఎక్స్ ట్రైన్ షేప్స్. చూడండి షేప్స్ చూడండి. మీకు ఎక్స్ టెస్ట్ కి ఎక్స్ ట్రైన్ కి కాలమ్స్ ప్లస్ రోస్ వచ్చింటాయి. కాలమ్స్ ప్లస్ రోస్ వచ్చింటాయి. కింద y ట్రైన్ ఓన్లీ రోసే వస్తాయి, కాలమ్స్ రావు. ఎందుకంటే ఒక వేరియబులే తీసుకున్నాం కాబట్టి. వచ్చిందా? ఇది వరకు ఓకేనా? ఇది వరకు ముందు కూడా ఇట్లా డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మోడల్ బిల్డ్ చేస్తాం. మోడల్ క్రియేట్ చేస్తాం. ఏ మోడల్ క్రియేట్ చేస్తున్నాం మనం అండి? లీనియర్ రిగ్రెషనే కదా. మోడల్ ఈక్వల్స్ టు లీనియర్ రిగ్రెషన్ క్రియేట్ చేశారా? మోడల్ ఈక్వల్స్ టు లీనియర్ రిగ్రెషన్. మోడల్ డాట్ ఈ లీనియర్ రిగ్రెషన్ ఎక్కడ స్టోర్ అయింది? మోడల్ లేకి. మోడల్ డాట్ ఫిట్ ఎక్స్ ట్రైన్ y ట్రైన్ ఫిట్ చేసేస్తున్నా. ఎక్స్ ట్రైన్ y ట్రైన్ y ప్రిడిక్స్ ఈక్వల్స్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ టెస్ట్. ప్రిడిక్షన్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎక్స్ టెస్ట్. వచ్చిందా? ఇది మోడల్ బిల్డ్ చేయడం. ఎన్ని లైన్స్ ఉందండి? అంతే. ఇంకా మోడల్ బిల్డ్ చేసేసాం. ఇంకేమున్నారా? అవే కదా మోడల్ బిల్డ్ చేసేది. మనం మోడల్ బిల్డ్ చేసేది. మోడల్ బిల్డ్ చేసావా? బిల్డ్ చేసిన తర్వాత డేటా సైన్స్ లైఫ్ సైకిల్ తెలుసు కదా. ఫస్ట్ బిజినెస్ గురించి తెలుసుకోవాలి. బిజినెస్ తెలిసింది. నెక్స్ట్ డేటా కలెక్ట్ చేయాలి. డేటా కలెక్ట్ చేసావు. నెక్స్ట్ డేటా క్లీన్ చేయాలి. లైక్ అదే డేటా క్లీనింగ్ ఆర్ డేటా కలెక్షన్ అంటారు. సో చేసినాము. నెక్స్ట్ ఈడిఏ ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ చేసినాము. నెక్స్ట్ ఏం చేయాలి? మోడల్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసినాం. మోడల్ బిల్డ్ చేసిన తర్వాత ఏం చేయాలి? మోడల్ ఎవాల్యుయేషన్ చేయాలి. చేద్దామా? నీకు లైఫ్ సైకిల్లో కంపేర్ చేసి చూపిస్తున్నా ఏమేమి చేశాను. ఏం చేయాలి? ఇప్పుడు మోడల్ ఎవాల్యుయేషన్ చేయాలి. సో లీనియర్ రిగ్రెషన్ లో మనం ఏమేమి కనుక్కోవాలి? y ఈక్వల్స్ టు mx ప్లస్ c కదా. ఇవి మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ కదా. మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, మల్టీ లీనియర్ రిగ్రెషన్ కదా. సో స్లోప్ కనుక్కోవాలి, ఇంటర్సెప్ట్ కనుక్కోవాలి.
సో ప్రింట్ ద మోడల్ కోఎఫిషియెంట్స్ అండ్ ఇంటర్సెప్ట్స్. కోఎఫిషియెంట్స్ అంటే లైక్ స్లోప్. ఓకేనా? ప్రింట్ కోఎఫిషియెంట్ డాట్ మోడల్ డాట్ కోఎఫిషియెంట్ అండ్ ఇంటర్సెప్ట్. సో ఇవి కోఎఫిషియెంట్స్, ఇవి కోఎఫిషియెంట్ అంటే స్లోప్స్. ఇది ఏమైతుంది? ఇంటర్సెప్ట్ చూడండి ఎన్ని వచ్చినాయి? ఒకటే వచ్చింది. అది పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? అంటే మోడల్ ఎలా ఉంటుంది? పాజిటివ్ లీనియర్ రిగ్రెషన్, నెగిటివ్ లీనియర్ రిగ్రెషన్? పాజిటివ్ లీనియర్. అర్థమైందా? దట్స్ ఇట్. చేసినావా? ఇప్పుడు ఎవాల్యుయేషన్. ఫ్రమ్ SQL మ్యాట్రిక్స్ ఇంపోర్ట్ మీన్ స్క్వేర్ ఎర్రర్. మీన్ స్క్వేర్ ఎర్రర్ ఇంపోర్ట్ చేస్తున్నాం. MES మీన్ స్క్వేర్ ఎర్రర్ ఈక్వల్స్ టు మీన్ స్క్వేర్ ఎర్రర్ ఫిట్ చేస్తాం. ఏ దానికి ఫిట్ చేస్తున్నాం? y టెస్ట్ అండ్ y ప్రిడిక్ట్. y ప్రిడిక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? టెస్ట్. ఇక్కడ ఏం చేసాం? x టెస్ట్ ని ప్రిడిక్ట్ చేసింటే కొంత డేటా వచ్చింటుంది. మీకు x టెస్ట్ చూపిస్తా చూడండి కావాలంటే. రన్ చేశాను రిపోర్ట్. యా, రన్ చేయలేదు. సో రన్ అయ్యింది. ఇప్పుడు చూడండి y_predict ఇదేనా? డాట్ హెడ్ చూద్దామా? ప్రిడిక్షన్స్ నో అట్రిబ్యూట్స్ ఆఫ్ హెడ్. అది అరేలో ఉంది అందుకే. ఓకే, ఇవి ఏమిది? ప్రిడిక్షన్స్, y ప్రిడిక్షన్స్. దీనికి నేను y టెస్ట్కి ఏం టెస్ట్ చేస్తున్నా? మీన్ స్క్వేర్. y టెస్ట్లే కదా మనం. y ప్రిడిక్షన్స్ నేను చూపించాను కదా, y వాల్యూస్ y ప్రిడిక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు ఆల్టర్నేట్ వాల్యూస్ ఉంటాయి కదా, అది y కి దీనికి కంపేర్ చేయమని చెప్పా, గుర్తుందా? y ప్రిడిక్షన్స్ సబ్మిట్ చేశారు కదా, y = mx + c అని చెప్పి సబ్మిట్ చేశారు వాల్యూస్. y వాల్యూస్ కొన్ని వచ్చాయి కదా, ఏవేవో సోన్సో వచ్చాయి కదా. సో అవి ఇవి ఆ రెండు దానికి మీన్ స్క్వేర్ ఎర్రర్ చేస్తుంది. వచ్చిందా? ఎంత వచ్చింది ఎర్రర్? 2.8 ఎంత వచ్చింది ఎర్రర్? ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి. అంటే లైన్ ఉంది, పాయింట్స్కి ఎంత మధ్యలో ఎర్రర్ ఉంది ఐడెంటిఫై చేయాలి కదా. అది ఐడెంటిఫై చేయాలంటే ఎర్రర్ ఈక్వల్స్ టు y టెస్ట్ మైనస్ y ప్రిడిక్షన్. ఈ రెండు చేస్తే ఎర్రర్స్ వస్తాయి కదా. y టెస్ట్ y ప్రిడిక్షన్ చేస్తే ఎర్రర్ వస్తుందా? అవేనా ఎర్రర్స్? అవేనా? అవే కదా ఎర్రర్స్. సో దాన్ని రెడ్యూస్ చేసేసినాం. ఇప్పుడు ఏం చేయాలి? ప్లాట్ వేయాలి కదా, లీనియర్ రిగ్రెషన్. SNS డాట్ rig plot అంటే లీనియర్ రిగ్రెషన్ ప్లాట్. x = y ప్రిడిక్షన్, y = ఎర్రర్స్. ఇవే కదా మనం రెడ్యూస్ చేయాల్సినది. y ప్రిడిక్షన్స్ వచ్చినాయి కదా, దానికి దీనికి గ్రాఫ్ వేయాలి. డేటా = డేటా. వచ్చిందా మీ యొక్క గ్రాఫ్? ఇది బెస్ట్ ఫిట్ లైన్. అది మాక్సిమం పాయింట్స్ తగిలిస్తుంది దగ్గరలో. ఈ పాయింట్స్ లాంగ్ ఉన్నాయి కాబట్టి కథలో ఉంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నేను ర్యాండమ్ స్టేట్ ఇక్కడ ఏడో ఇచ్చాను, నేను ఇక్కడ ఇచ్చానా? దీన్ని 642 చేస్తున్నా, రన్ చేస్తాను. చూడండి ఏమైనా వార్తాయేమో చూడండి. మళ్ళీ మోడల్ బిల్డ్ చేసిన సంజయ్య చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటర్సెప్ట్ ఏమన్నా? ఇంటర్సెప్ట్ ఎంత వచ్చింది వాల్యూ? ఇంతకుముందు ఎంత ఉందా? ఇప్పుడు ఎంత ఉంది? ఓకే ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారా? గ్రాఫ్ ఏమన్నా చేంజ్ అయిందా? ఇప్పుడు ఏమైంది? ఓకే, ఇంకోసారి ఏమన్నా టెస్ట్ సైజ్ మారుతాం. 30 అబ్జర్వ్ చేయండి. అర్థమవుతుందా? మోడల్ ప్రిడిక్షన్స్ అనేది నువ్వు ఎలా కంపేర్ చేస్తావు. సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్. ఓకే సార్, మీరు అన్ని మార్చుతున్నారు కదా, అలా మార్చకుండా మోడల్ కన్ఫామ్గా కరెక్ట్గా ఇవే తీసుకో మంచి ఫిట్ అవుతుందని ఎలా తెలుసుకుంటారంటే దాన్ని హైపర్ ట్యూనింగ్. హైపర్ పారామీటర్ ట్యూనింగ్ ఏమంటారు? హైపర్ పారామీటర్ ట్యూనింగ్. హైపర్ పారామీటర్ ట్యూనింగ్. యాక్చువల్గా వేరే బ్యాచ్లు చెప్పలేదు, పాయింట్ మీకు చెప్తున్నాను. హైపర్ పారామీటర్ ట్యూనింగ్. ఓకేనా? ఎలా ఐడెంటిఫై చేస్తాం? హైపర్ పారామీటర్ ట్యూనింగ్ యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తాం. అది ఎలా చేస్తామంటే మీకు డిసిషన్ ట్రీలో వస్తుంది. ఇది ఇంత అఫిషియెంట్ అయింది అక్కడ వస్తుంది. అది నేను చెప్పండి, మీరే తెలుసుకోండి. ర్యాండమ్ సర్చ్, గ్రిడ్ సర్చ్ అని చెప్పి రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. అప్పుడు సర్చ్ పేర్లు కూడా చెప్తున్నా. ర్యాండమ్ సర్చ్, గ్రిడ్. ర్యాండమ్ సర్చ్, గ్రిడ్ ఆ రెండు యూజ్ చేసి ట్యూనింగ్ చేస్తాం. అవి మీరే చదువుకోండి.
అన్ని నేనే చెప్తాను ఇక. అయిపోయింది అంతే. మోడల్ అయిపోయింది, ఎవాల్యుయేషన్ చేసిన ప్రిడిక్షన్స్ చేస్తాం. అర్థమైందా? నేను ప్రిడిక్షన్ చేసింది అంటే ఇవన్నీ పై ప్రిడిక్షన్ కాదు. లైవ్ ప్రిడిక్షన్ వాల్యూస్. పైది వై ఇది మనం పాయింట్స్ అది బెస్ట్ ఇది మనం తీసుకున్నది, ఇది మనం ప్రిడిక్ట్ చేస్తుంది. ప్రిడిక్ట్ చేసింది. ఇవన్నీ ఎక్కువ బెస్ట్. అదే కదా నేను చూపిస్తుంది. ఇచ్చి ద ప్లేస్ ద ప్లేస్ random search, grid search, random search, grid search, హైపర్టెనానిక్ ప్రూనింగ్ కోసం యూజ్ చేస్తారు. అంటే పారామీటర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి బెస్ట్ పారామీటర్స్ అంతే. సో దీంట్లో మీరు ఇంకా చేంజెస్ కూడా చేయలేదు సార్. బాగా ఇప్పుడు మోడల్ ఉంది కదా, మోడల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి షిఫ్ట్ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఏమేమి ఉన్నాయి? దీంట్లో ఫిట్, ఇంటర్సెక్ట్, ట్రూ, కాపీ ఎక్స్, జాబ్, ఫాస్ట్ ఇవి ఒకటే ఉన్నాయి. సో ఒకసారి ఆల్గోరిథం ఓపెన్ చేయండి. ఇవన్నీ పారామీటర్స్ ఇవే అంతే. ఇవి అట్రిబ్యూట్స్ ఉన్నాయి మళ్ళీ. మీకు ఇది ఇక్కడ ఉంది చూడండి, ఆ పారామీటర్స్ ఎలా సెట్ చేయాలని. ఓకే, ఆ పారామీటర్స్ ఎలా తీసుకోవాలని ఇక్కడ ఉంది. అంటే డిఫాల్ట్గా అవే కొన్ని పారామీటర్స్ ఇస్తుంది. ఇది తీసుకో, బెస్ట్ ఫిట్ లైన్ బిల్డ్ చేయొచ్చండి. సో గెట్ పారామీటర్స్ డెప్త్ తీసుకోవాల్సి ఇది చూసుకోండి. మన వెబ్సైట్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేస్తే అన్నీ దొరుకుతాయి. ఏమేమి చూపించా? డేటా సైన్స్ లైఫ్ సైకిల్ అంతా చూపించేసిన అంతేనా? డిప్లాయ్మెంట్ పార్ట్ కాకుండా మిగతావన్నీ చూపించాను. బిజినెస్ గురించి చూపించా, చెప్పాను కదా. ఆటోమొబైల్ డేటా కలెక్షన్ చేసేది చూపించినాం, అంటే తీసుకున్నాం. ఎంతో గట్లయినా వచ్చింది. డేటా ప్రీ ప్రాసెసింగ్ ఆర్ ప్రిపరేషన్ చేసాం. దాని తర్వాత మోడల్ బిల్డ్ చేసాం. మోడల్ బిల్డ్ చేసిన తర్వాత ఎవాల్యుయేషన్స్ కూడా చేసాం. చేసామా? అక్యురసీ ఫైన్ చేయొచ్చా? దానికి అక్యురసీ ఫైన్ చేయొచ్చా? ఇక్కడ నేను అక్యురసీ ఫైన్ చేశానా? ఎక్కడుంది డేటా అంతా? ఎక్కడ స్టోర్ అయింది? ప్రింట్ మోడల్లో ఉంది అంతేనా? మోడల్లోనే కదా సార్. నాకు తెలుసు సార్ యాక్యురసీ ప్రింట్ ఎలా చేయాలి సార్ అంటే. సో సింపుల్గా ఏం ఓపెన్ చేయాలండి? చాట్‌జీపీటీని ఓపెన్ చేసి మీకు అంటే అర్థమయ్యేలాగా చెప్తున్నా. సో హౌ టు ఫైండ్ యాక్యురసీ స్పెల్లింగ్ చెప్పు. ఏసీసీ ACY యాక్యురసీ క్లాసిఫికేషన్ matrix in linear LI కదా, లీనియర్ రిగ్రెషన్. చూద్దామా? ఇస్తారేమో. అవన్నీ చెప్పాను కదా, మెథడ్స్ ఇవన్నీ యూజ్ చేయించాను. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రిడిక్షన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అంటే ఇంప్లిమెంటేషన్ ఇస్తారో లేదో చెక్ చేద్దాం. ఇంప్లిమెంటేషన్ కూడా ఇచ్చింది. ఓకే, భయపడకు, ఏం కాదు. అది నువ్వు అడిగినదంటే కింద కంప్లీట్ డీటెయిల్ ఇచ్చేసింది. సో ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రిసిషన్ రీకాల్ ఇవన్నీ కదా. సో లెట్ మీ ఇక్కడే కదా, ఇదే కదా.
అంతే కదా యాక్యురసీ. ఇది కాపీ చేసుకో మనం మ్యాట్రిక్స్లోకి వచ్చి, అంతేనా? ఎర్రర్స్ వచ్చినాయి. నేమ్ యాక్యురసీ ఈజ్ నాట్ ఫౌండ్, యాక్యురసీ ఈజ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. వెయిట్ సారీ ఇది ఇంప్రూవ్, మన ఫస్ట్ ఇది చేయలే కదా ఇంకా. మాట్లాడి ఇంప్రూవ్ చేసాం, ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు కానీ ఎర్రర్ వచ్చింది. కంటిన్యూస్ నాట్ సపోర్టెడ్. ఎక్కడ కంటిన్యూస్ కాలేదు? ఓన్లీ యాక్యురసీ తీసుకో, ఇక్కడే సపోర్ట్ చేయట్లేదు. వాల్యూ ఈజ్ నాట్ సపోర్టెడ్. విజయ్ ఎర్రర్ చేయాలి. విజయ్ నాకు ఎర్రర్ వస్తుంది, ఏం చేస్తే ఎర్రర్ క్లియర్ అయితే ఎట్లా చేద్దాం? ఇది ఎర్రర్ తీసుకున్నాను మీరు. 4 ఈజ్ నాట్ డిఫైన్ వస్తాను, ఎర్రర్ తీసుకున్నాను. నేను చేసేస్తా, మీరు వచ్చేటప్పుడు రేపు వచ్చేటప్పుడు చేసేస్తా. అర్థమైందా? ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఏమి కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్, ఎలా చేయాలి అంతే. ఇంకా దీనికి నెక్స్ట్ అంటే ఇంకా కొంచెం ఇప్పుడు ఇంత డీటెయిల్గా చెప్పా, నెక్స్ట్ ఇట్లా చెప్పాను. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తా? జస్ట్ మోడల్ బిల్డింగ్ ఒకటే చెప్తా, ఇంకా క్లీనింగ్ అనలైజింగ్ అంటే చెప్పను. ఇంక ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్తా? ఓన్లీ మోడల్ బిల్డింగ్ చెప్తా. మీరు ఏం చేయాలి? అనలైజ్ చేయాలి, క్లీన్ చేయాలి, విజువలైజ్ చేయాలి, ఏమన్నా ఉంటే అన్ని ఐడెంటిఫై చేయాలి, లాస్ట్లో మోడల్ బిల్డ్ చేసి యాక్యురసీలు, ప్రిసిజన్, రీకాల్స్ అన్ని కనుక్కుంటారు. ఓకే, ఈ ప్రాజెక్ట్ మీరు చేయాలి. దాంతోపాటు మీరు ఏం చేయాలి? ఇంకో ప్రాజెక్ట్ చేయాలి, ఇంకో ప్రాజెక్ట్ కూడా చేయాలి. డేటా సెట్ కాపీ సేల్ in the trending link చూద్దాం. ఏం బాగాలేదు. సెకండ్ హ్యాండ్ కార్స్, గ్లోబల్ క్రాస్ లీడింగ్ ర్యాంకింగ్. ఇదంతా న్యూమరికల్ ఉంటుంది, కంట్రీస్ ఒక్కటే లేదు. అది మీరు మారిస్తే మార్చండి, లేదంటే సింపుల్గా డ్రాప్ చేసేసుకోండి. సో వర్క్ ఆన్ దిస్. దీని మీద ఏం చేయాలా? దీని మీద పని చేయండి. లీనియర్ రిగ్రెషన్ మోడల్ చేయండి దీని మీద. ఎప్పుడు రేపుకే, ఇప్పుడు కూర్చొని చేయి. తెచ్చుకోలేదా బాక్స్? సో ఇది గ్రూప్లో లింక్ పంపిస్తా, ఇది వర్క్ చేయండి. యాజ్ సూన్ యాజ్ ప్రాజెక్ట్ మీద ఎంత వర్క్ చేస్తే అంతే మీకు వచ్చేది, నాకేం రాదు. సరేనా? సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ లీవ్ ది క్లాస్. థ్యాంక్ యూ. కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. ఓకే.